ఇప్పుడు ఇచ్చే నేను ఆన్సర్కి షాక్ అయ్యి షేక్ అవుతారు. ఏదన్నా చెబితే అడు తిరిగి పాములా మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. ఇదంతా చెప్తున్నందుకు అందరు నన్ను అంటారేమో. హనుమాన్ సంకల్పం చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అసలు హనుమాన్ సంకల్పం వల్ల నా సంకల్పం నెరవేరిందా లేదా, హనుమాన్ సంకల్పం స్టార్ట్ చేసి 4 రోజులైంది, ఈ 4 రోజుల్లో నేనేం నేర్చుకున్నాను అనేది చెప్తాను. ఇదంతా చెప్తున్నందుకు అందరు నన్ను అంటారేమో, ప్లీజ్ ఏమనొద్దు నన్ను. వెల్కమ్ టు ద ఎపిసోడ్ ఆఫ్ హనుమాన్ సంకల్పం. జై శ్రీరామ్. హనుమాన్ సంకల్పం చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేగవాలి. సెకండ్ వచ్చేసి కోప్పడకూడదు. థర్డ్ వచ్చేసి అబద్ధం ఆడకూడదు. ఫోర్త్ వచ్చేసి సాత్విక ఆహారం తినాలి. ఫస్ట్ వచ్చేసి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేగవాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేగటం వల్ల ఏమవుతుంది, మన డే అంతా చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా టైం మిగిలినట్టు అనిపిస్తుంది, మనకు నచ్చిన యాక్టివిటీస్ చేయొచ్చు, చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. సెకండ్ అది వచ్చేసి కోప్పడకూడదు. కోప్పడకపోతే ఏమైద్ది, మనం ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు 1 నిమిషం ఆలోచించి తీసుకుంటాం, దానివల్ల అడ్వాంటేజే కదా. సెకండ్ అది వచ్చేసి కోప్పడిన తర్వాత ఒక ½ అన్ అవర్ వరకు మనలో నర్వ్స్ అన్ని నొప్పులు పుడతాయి. ఎన్ని రోజు భరాయించిందని నేనే చెప్తున్నాను. అదంతా తగ్గిపోయింది. డే అంతా చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. రోజు మొత్తం నేను గయ్యన అరుస్తుంటాను హర్షిల్ మీద. అది చాలా వాటికి కంట్రోల్కి వచ్చాను. 4 డేస్లోనే చాలా వాటికి కంట్రోల్కి వచ్చాను. థర్డ్ది వచ్చేసి అబద్ధం ఆడకూడదు. ఈ టాపిక్ మీద నో కమెంట్స్ అనమాట. మన స్థాయికి కాదు, మనం చెప్పలేము దీని మీద. ఏదన్నా చెబితే అడు తిరిగి పాములా మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. ఎందుకంత బాధ, అందుకని ఈ టాపిక్ మీద నో డిస్కషన్. ఇంకోటి మర్చిపోయా, వేరే వాళ్ళ గురించి వెనక మాట్లాడకూడదు. వెనక మాట్లాడితే మనం కూడా వెనకబడిపోతాం బేసిక్గా. కాబట్టి వీ హ్యావ్ నో టైమ్ టు టాక్ అబౌట్ అదర్స్. కాబట్టి మన మీద మనకి సెల్ఫ్ కేర్ కానీ మనం చేసే వర్క్స్ మీద టైం మిగులుతుంది. లాస్ట్ది వచ్చేసి నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ తినకపోతే ఇప్పుడు ఇచ్చే నేను ఆన్సర్కి షాక్ అయ్యి షేక్ అవుతారు, డబ్బులు మిగులుతాయి. ఈ 4 డేస్లో నేను నేర్చుకుంది అయితే ఇది. సంకల్పం నెరవేరకపోని అది పక్కన పెట్టేస్తే, ఈ సంకల్పం చేయటం వల్ల మనం ఎలా బతకొచ్చు, ఎలా ఉండొచ్చు, ఎలా ధైర్యంగా ఉండొచ్చు, కోపం తగ్గించుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఇవన్నీ నేర్చుకున్నాను. మీరేం నేర్చుకున్నారు, మీకేం అర్థమైంది, అసలు ఇది నేను మాట్లాడిన టాపిక్ కరెక్టా లేదా అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పేయచ్చు కదా. అలా